అందరికీ మరణత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దేవునికి వాక్యం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం. వారికి వారి సంతానమును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్దివారము దీవించండి. మీ ఆత్మచేత మమ్మల్ని బలపరుచుకోనండి. నీ ఆత్మీయ కార్యక్రమం మీరు నడిపించుకొని చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అన్నట్లు నాయనా గ్రహించగలిగే నీ మనస్సుని, నీ బుద్ధిని, నీ జ్ఞానమును, దైవ భయభక్తులను మాకు అందింపచేసిన వాక్యము ద్వారా మాకు వినిపించి దీవెనకరమైన పాత్రగా మమ్మల్ని మలుపుచుకొని మీరు మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, మేలులు, ఉపకారాలు, తలంపులు, తలాంతులు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా మనిషిని దీవించేది. దేవుని మాట ఎప్పుడు కూడా మనిషిని ఆశీర్వదించేది. దేవుడు చేయమన్న పని మనిషిని వృద్ధిలోనికి నడిపించేది. దేవుడు చేయమన్న పని మనిషినే కాదు, మనిషితోటి ఉన్న వాటిని కూడా ఆశీర్వదించేది దైవ సంబంధమైన మాట. దేవుడు జీవము కలిగిన వాడు, నిర్జీవమైన మాటను పలుకడు. దేవుడు జీవము కలిగిన వాడు, జీవము కలిగిన వారిగా మనల్ని నడిపించడానికి జీవంకరమైన పని వైపు మనల్ని నడిపిస్తాడు. చదవబడిన వాక్యంలో మనం గమనించగలిగినట్లయితే కనుక ప్రభు అంటున్న మాట ఏంటనిస్తానంటే, నా యందు భయభక్తులు కలిగి యెహోవా ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించే మనస్సు మనకు ఉండాలి. దేవుడి పని అనగా దేవుడు చెప్పిన మాటను నెరవేర్చగలిగే మనస్సు మనిషికి ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరమే, మనిషికి ఎప్పుడూ కూడా దీవెనకరమే, మనిషికి ఎప్పుడూ కూడా శోభిల్లుకరము. మంచి మనస్సు మంచి పనిని జరిగిస్తుంది, చెడ్డ మనస్సు చెడ్డ పనిని జరిగిస్తుంది. మన యొక్క మనస్సును బట్టే మనం ఎక్కడుండాలో, ఎలాగుండాలో, ఏం మాట్లాడాలో మనం చేస్తాం. మంచి మనసు ఉంటే మంచి ఆలోచనతోటి మంచి పనులు చేస్తాం. చెడ్డ ఆలోచనలుంటే చెడ్డ మనసుతోటి చెడు పనులు చేస్తాం. మంచి మనసు ఉంటే పడిపోయిన వారిని మనం లేవనెత్తుతాం. చెడ్డ మనసు ఉంటే నిలవబడిన వారిని పడగొడతాం. పడగొట్టే పనులు చెడ్డ పనులు, మనిషిని కుటుంబాన్ని నిలబెట్టే పనులు మంచి పనులు. దేవుడు కుటుంబాన్ని నిలబెట్టేవాడు, దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు. అందుకనే వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలిగించే మాటలతో ప్రభు మనల్ని ఆశీర్వదించాలని ప్రభు మనతో చెబుతున్న మాట ఏంటనిస్తానంటే, దేవుని యందు ఆసక్తి కలిగితే ఆయన మాటను మనము వినాలి, ఆయన మాట ప్రకారం పనులు చేయాలి, ఆయన మాట ప్రకారం విలువిచ్చిన వారిగా ఉండాలి, దేవునికి గౌరవించే వారిగా ఉండాలి, గణపరిచేవారముగా ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితం దేవుని పట్ల ఏ స్థితిలో ఉందో మన హృదయమే చెబుతుంది. దీవించే పనులను చేస్తున్నామా, శాపకరమైన పనులు చేస్తున్నామా, ఆశీర్వాదకరమైన పనులు చేస్తున్నామా, లేదంటే గనక శాపకరమైన పాపకరమైన పనులను మనం చేస్తున్నామా? మనసును బట్టి దేవుడు మనకి మేలు చేసేవాడై ఉన్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 23వ వచనంలో చూడగలిగితే గనక, నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన మాటను తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిలో. దేవుని మాట నేర్చుకునే స్థలము దైవ సన్నిధి. దైవ సన్నిధిలో భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి. దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండాలి, దేవుని సన్నిధిలో వినయముతో ఉండాలి, దేవుని సన్నిధిలో విధేయతతో ఉండాలి, దేవుని సన్నిధిలో
కష్టపడటానికి మనం ఇష్టపడుతున్నామనిసనంటే, దేవుని సన్నిధిలో ఉండటానికి కష్టపడుతున్నామంటే, దేవునితో ఉండటానికి కష్టపడుతున్నామనిసనంటే, దేనితో ఉండటానికి ఇష్టపడుతామంటే పాపముతో ఉండటానికి ఇష్టపడుతున్నాం. పాపముతో ఇష్టపడుతుండేటప్పుడు, లోకముతో ఉండటానికి ఇష్టపడుతుండేటప్పుడు దేవుడితో ఉండటం నష్టంగా ఉంటుంది, దేవుడితో ఉండటం కష్టంగా ఉంటుంది, దేవునితో ఉండటం ఆయాసంగా దేవునితో ఉండటం ఆవేదనగా ఉంటుంది, దేవునితో మాట్లాడటానికి కూడా మనం ఇష్టపడం. కానీ ప్రభువు అంటున్న మాట ఏంటనిసరంటే, నీవు ఆశీర్వదింపబడాలంటే దేవుని సన్నిధిలో, దేవుడు తన నివాసముగా ఎంచుకున్న ఆయన సన్నిధిలో, ఆయన దైవ సన్నిధి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. దేవుని మందిరము పట్ల బాధ్యత, భయభక్తులు కలిగి ఉండటం దీవెనకరం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని సరంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే కనుక ఒకానొకప్పుడు యాకోబు గారి యొక్క జీవితంలో కూడా ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, యాకోబును యొక్క జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమున్నాడు, అది నాకు తెలియక పోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాదు వేరొకటి కాదని చెప్పి, దేవుని స్థలము, దేవుడున్న స్థలము, దేవుడు స్థలము, దేవుడు ఏర్పరచుకున్న స్థలము, దేవుడు ఉన్న స్థలము, దేవుడు ఏర్పాటులోనికి నిన్ను పిలుచుకునే స్థలము. ఈ స్థలము దీవెనకరమైన స్థలము. ఈ దీవెనకరమైన స్థలములోనికి వచ్చినప్పుడు భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి, దేవుని పట్ల నిబద్ధత, వినయము, విధేయత కలిగి ఉండాలి. యాకోబు గారు దేవుని స్థలములోనికి వచ్చి దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని స్థలాన్ని తెలుసుకున్నాడు. అందుకని దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వాదానికి కర్త. దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించడానికి కారణం ఏంటనిసరంటే, దేవునికి భయపడ్డాడు ఆయన. దేవుడు ఉన్న స్థలములో కూడా భయభక్తులతో దేవునితోటి ఉన్నాడు ఆయన. దేవుని యొక్క స్థలములో భయభక్తులతో ఉన్న ఈయన దేవుడు ఏర్పరిచిన ఆజ్ఞలన్నింటినీ కూడా నెరవేర్చిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, లేవికాండము 19వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, నీ తల్లికి నీ తండ్రికి నువ్వు భయపడవలెను. తల్లిదండ్రుల భయభక్తులలో పెరిగిన వ్యక్తి ఎవరనిసరంటే ఈ యాకోబు గారు. యాకోబు గారి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే కనుక, మొదట దేవునికి భయపడ్డారు, రెండవది దేవుని ఏర్పరిచిన, దేవుడు ఉన్న దైవ సన్నిధిలో భయభక్తులతో ఉన్నాడు, మూడవది ఏంటనిసరంటే తల్లిదండ్రులను గౌరవించాడు ఆయన. తల్లిదండ్రులకు విలువిచ్చాడు, తల్లిదండ్రుల పట్ల నిబద్ధతగా ఉన్నాడు, తల్లిదండ్రుల పట్ల మాటకు విలువిచ్చి తల్లిదండ్రుల పట్ల భయభక్తులతో ఉన్నాడు. భయపడవలెను. లేవికాండం 19:3 చూస్తే గనక, నీ తల్లిదండ్రులకు నీవు భయపడవలెను. అది దీవెన. తల్లిదండ్రులకు భయపడటం, తల్లిదండ్రుల దగ్గర గౌరవంగా ఉండటం, మర్యాదగా మాట్లాడటం, గౌరవంగా మాట్లాడటం, వినయంతో ఉండటం, కష్టంగా ఉన్నా సరే నిబద్ధతతో ఉండటం, అది భవిష్యత్తుకు దీవెన, భవిష్యత్తుకు ఆశీర్వాదం. ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు పాడైపోవాలని కోరుకోరు. ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు నాశనమైపోవాలని కోరుకోరు. తల్లిదండ్రులు బిడ్డల పట్ల అమితమైన ప్రేమతో మంచే చెబుతారు. తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమతోటి ఆశీర్వాదమే పలుకుతారు. తల్లిదండ్రులు ప్రేమతో, బిడ్డల మీద ప్రేమతో దీవెనకరంగానే వారిని దీవిస్తూ ఉంటారు. చూడండి, యాకోబు గారు, దేవుడు 12 నువ్వెవరినైతే దీవిస్తావో వారిని దీవిస్తాను అన్నట్లు, యాకోబు గారులో దేవుని పట్ల భయభక్తులు ఉంది కాబట్టే యాకోబు గారు దీవించిన
12 మంది దీవెనలు కూడా 12 మంది పిల్లలను కూడా ప్రభు దీవించాడు. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తుంటే, దేవుని దీవెనలు కావాలి, తల్లిదండ్రుల దీవెనలు కూడా కావాలి. దేవుని ఆశీర్వాదాలు కావాలి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు కూడా కావాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు యాషావు సంపాదించుకోలేకపోయాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు సంపాదించుకోపోవడమే కాక ఇంకా ఆయాస పెట్టాడు. తన పనులతో, తన భార్యతో, తన కుటుంబముతో, తన చేష్టలతో తల్లిదండ్రులను, ఇస్సాకు రెబెకమ్మలను వృద్ధాప్యంలో కూడా ఆయాస పెట్టాడు, బాధ పెట్టాడు. ఏం కలిసి వచ్చింది? ఏం దీవించాడు దేవుడు? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవునికి భయపడే వారముగా ఉండాలి. దేవుని పట్ల భయపడిన వారికి దేవుని యొక్క కృపా కనికరాలు ఉంటాయి. దేవునికి భయపడకపోతే గనక దేవుడు కూడా మన శ్రమలో ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు ఒకవేళ దేవునికి మొరపెడితే గనక ఆ మొర పట్ల దేవుడు ఏముంచడంటే లక్ష్యము ఉంచడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, నీవు దేవునికి భయపడి అట్టివానికి కఠినముగా చూడకుము. చూడండి, దేవునికి భయపట్ల ఉంటే ఎవరి పట్ల కూడా మనం కఠినముగా ఉండం. దేవుడి పట్ల ప్రేమగా ఉంటే అందరి పట్ల కూడా మనం ప్రేమగా ఉంటాం. దేవుడి పట్ల భయభక్తులతో ఉంటే అందరితోటి కూడా ప్రేమగా ఉంటాం, కఠినంగా ఉండవు, మూర్ఖంగా ఉండవు, అగౌరవంగా ఉండవు, విలువ తక్కువగా ఉండవు, బలహీనంగా చూడం, బలహీనంగా మాట్లాడడం, అపహాస్యం చెయ్యం, హేళన చెయ్యం. ఇవన్నీ కూడా చేసేది దురాత్మ. దేవుని ప్రేమ ఇరుగువారిని, పొరుగువారిని, కుటుంబం వారిని. అందుకనే లేవికాండం 25:17 ఒక మాట అంటాడు ఆయన, ఒకరినొకరు బాధింపక, ఒకరిని ఒకరు బాధింపక దేవునికి భయపడవలెను. దేవుని సంఘములో ఉన్న మనం దేవునికి, దేవుని స్థలానికి, దేవుని స్థలములకు వచ్చిన సంఘానికి నిజంగా భయభక్తులతో, వినయ విధేయతలతోటి మనం ఉంటున్నామా? లెక్కలేని స్థితిలో మనం ఉంటున్నామా? దేవుడు అంటున్న మాట, నిజంగా నీవు ఆశీర్వదింపబడాలనిసినంటే నీవులో ఉన్నది ఏంటనిసినంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? దేవునికి అంగీకారంగా నడిపించబడాలి. ఆ మంచి మనస్సు, దేవుని మాటకు, ఆజ్ఞకు లోబడే, అనుసరించే మేలైన మనస్సును మనం దేవుని దగ్గర సంపాదించుకోవాలి. లోకం ఎప్పుడూ కూడా మేలు చేయదు, కీడే చేస్తుంది. ఒకవేళ నీకు లోకము మేలు చేస్తే నీ దగ్గర నుంచి అంతకంటే రెట్టింపుదు ఆశిస్తుంది. నీకు లోకము ఎప్పుడు కూడా ఏమీ ఇవ్వదు. ఎందుకని ఈ మాటని జ్ఞాపకం చేస్తా అంటే, సైతానికి తీసుకునే బుద్ధే కానీ ఇచ్చే బుద్ధి లేదు. సైతాను పాడు చేసే బుద్ధి కానీ నాశనం చేసే బుద్ధి కాదు. సైతాను వెలుగుదూత వేషం, అపవాది వెలుగుదూత వేషం. ఈ అపవాది వెలుగుదూత వేషముతో లోకములో భ్రమపరచు ఆత్మ కలిగి వెలుగుదూతగా ఉండి ఏంటనిస్తానంటే లోకములో మీకు మేలు చేస్తాను అన్నట్లుగా ఉంటుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, యోహాను సువార్త 12:30 చూస్తే గనక వెలుగుదూత వేషం కలిగినట్లుగా లోకాధిపతిగా ఈ సైతాన్ ఉంటుంది. లోకములో ఉండి దేవుణ్ణి దూరం చేసుకున్నవాడు, లోకమును, శరీరమును ఆధారము చేసుకుని దేవుని ధర్మశాస్త్రపు ఆజ్ఞలను తృణీకరించిన వాడు ఎప్పుడు కూడా శాపగ్రస్తుడని ఇర్మియా గ్రంథంలో మనం చాలాసార్లు నేర్చుకున్నాం. దేవుడు దీవించేవాడు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండు, దేవుని మందిరము పట్ల భయభక్తులు కలిగి ఉండు, దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగి ఉండు, దేవుని సంఘములో ఒకరికి ఒకరు భయపడుతూ ఒకరి పట్ల ఒకరు దేవునికి భయభక్తులు కలిగి వారముగా ఉండగలిగితే గనక వారికి, వారి సంతానమును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మనసు వారు కుండినా సరే
అది మేలుకరమైనది, అది దీవెనకరమైనది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానము. దేవునికి యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానము. దేవుని యొక్క మందిరములో దేవుని స్థితి పట్ల భయభక్తులు కలిగి ఉండట ఎటువంటి స్థితి అనిస్తుందంటే దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. అందుకనే మనలో పాప భయం ఉంటే గనక దైవ భయం ఉండదు, దైవ భయం ఉంటే గనక పాపానికి మనం చడవం, పాపానికి మనం చడం. దైవ భయం ఉంటే పాపానికి మనం చడం. దైవ భయం అంటే ఏంటి? దేవునికి, దేవుని మందిరానికి, దేవుడి ఆజ్ఞల పట్ల భయభక్తులతో మన బ్రతుకును నడిపిస్తూ ఉంటే గనక పాపానికి చడము. ఒకవేళ దేవుని భయం లేకపోతే గనక, దేవునికి పట్ల విధేయత లేకపోతే గనక శ్రమస్తే జడుస్తావు, పాపానికి జడుస్తావు, పాప ఫలితానికి జడుస్తావు, శాపానికి జడుస్తావు, వ్యాధులకు జడుస్తావు, జబ్బులకు జడుస్తావు, ప్రతి దానికి కూడా మనం జడుస్తూనే ఉంటాం. కానీ నిర్గమకాండము 11:17 దేవుని మాటను మంత్రసానులు విన్నారు కాబట్టే మంత్రసానులు దేవునికి భయపడ్డారు. కానీ ఎన్ని ఉపకారాలు చేసినా సరే ఫరో మాత్రం దేవునికి భయపడలేదు. కానీ దేవునికి భయపడిన మోషే గారు అంటున్న మాట ఏంటంటే, భయపడుకుడి, యెహోవా మీకు కలుగు చేయు రక్షణ మీరు ఓరక నిలిచిండి చూడుడి. యెహోవా మీకు కలుగు చేయు రక్షణ ఓరకనే నిలిచిండి చూడుడి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఆవేదన వచ్చినా, అప్పు వచ్చినా, అనారోగ్యం వచ్చినా భయపడకుండా దేవుని మీద ఆధారపడి ఉండటం ఏంటనిస్తారంటే దైవ భయము కలిగిన జీవితం. మనలో దైవ భయం ఉందా, పాప భయం ఉందా? దైవ భయభక్తులు ఎప్పుడూ కూడా జ్ఞానవంతులుగా మలుస్తాయి, దేవుని పట్ల భయభక్తులతో ఉంచుతాయి, దేవుడి మందిరం పట్ల భయభక్తులతో ఉంచుతాయి, దేవుడిచ్చిన తల్లిదండ్రుల పట్ల భయభక్తులతో ఉంచుతాయి, దేవుని సంఘము పట్ల భయభక్తులతో ఉంచుతాయి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, జ్ఞానము కలిగిన వాడు, నన్ను నేను జ్ఞానము కలిగిన వాడిని అనుకుంటే నేను మోసపోతున్నట్లే కాదు. అదేంటనిస్తానంటే దేవుని భయమును కలగనివ్వదు. తమ్మును తాము జ్ఞానులు అనుకునేవారు ఎవరు కూడా దేవుని మాటకు, దేవుని స్థలమునకు భయపడరు, దేవుని సంఘమునకు భయపడరు, దేవుని మాటకు భయపడరు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుని భయం ఉన్నవారు దేవునికే భయపడతారు కానీ ఎవరిని లెక్క చేయరు. దేవుని లెక్క చేయకుండా, దేవుని మాటను లెక్క చేయకుండా, విలువ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా మనుషులను ఆధారం చేసుకోవడం, మనిషి తన్ను తాను ఎప్పుడూ కూడా పోషించుకోలేడు. దేవుడు కాపుదల, దేవుడిచ్చినవి లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకలేడు. అది మీరైనా, నేనైనా, ఏ మతస్థులైనా, ఏ యొక్క ప్రాంతపు వారైనా, ఏ భాషపు వారైనా, దేవుడిచ్చినవి మన దగ్గర లేకపోతే మనం పోషించుకోలేము. తినే తిండి అవ్వచ్చు, వేసుకునే వస్త్రం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని పట్ల భయభక్తులు మనల్ని పరిశుద్ధపరుస్తాయి. దేవుని పట్ల భయభక్తులు దేవునితో ఉండేలాగా, నిబద్ధతగా, నీతితో, యథార్థతతో, పరిశుద్ధతతో ఉండేలాగా దేవుని భయభక్తులు మనల్ని నడిపిస్తాయి. దేవుని భయభక్తులు ఉంటే దేవదూతలు మనల్ని కాపాడుతారు. దేవుని భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలమనేసి సామెతల గ్రంథంలో మనం చాలాసార్లు నేర్చుకున్నాం. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటే చెడుతనమును ఆశ్రయించుకోవడం అని చాలాసార్లు మనం చూసాం. చూడండి, జ్ఞానం కావాలన్నా, తెలివి కావాలన్నా, చెడుతనాన్ని విసర్జించుకోవాలన్నా సరే, మనము దీర్ఘాయుమంతులు కావాలన్నా సరే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అన్నది అది మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమే, మేలుకరమే, ఉపయోగకరమే. దేవుని యొక్క సన్నిధిలో దీవెనకరంగా మనం ఉంచబడాలి. అది దేవుని కోరిక. కానీ
దేవుని యొక్క కార్యక్రమమును బట్టి జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే గనక న్యాయమైన క్రియలు చేయట నీతిమంతునికి సంతోషము, పాపము చేయు వారికి అది భయంకరము. చూడండి, ప్రభువు రాయించిన మాట. నిజంగా నీతిగా ఉండటం, న్యాయంగా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం నీతిమంతుని కంట సంతోషకరం. నిజంగా నీతి చేసి సంతోషిస్తే, మంచి చేసి సంతోషిస్తే, దేవుడి మాట ప్రకారం బ్రతికి సంతోషిస్తే అది నీతిమంతుల వరుస. దేవుని మాటను కాదని, దేవుని క్రమమును కాదని, దేవుని స్థలమును కాదని ఒక మనిషి ఒక పాపము చేస్తున్నాడంటే గనక పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు. దేవుని మాటే తెలివిని కలిగించేది, బుద్ధిని నేర్పించేది. అటువంటి మాటను కాదని మనమేదో సొంత బుద్ధితో, సొంత స్థితితో మనం కార్యక్రమాలు చేస్తున్నాము అని అనుకోవడం ఎటువంటి స్థితి అంటే దేవుని యొక్క కార్యమునకు విరోధమైన స్థితి, దేవుని యొక్క తలంపులకు అది అంగీకారము కానిది, మనకు దీవెనకరము కానిది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభువు అంటున్న మాట ప్రసంగి గ్రంథము 12:13లో ప్రభువు ఒక మాట చెప్తాడు. ఏంట మాట అంటే సమస్త మానవ కోటి కూడా దేవునికి భయపడాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. 12:13 వచనంలో చూస్తే గనక యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వల్లని మానవ కోటికి ఇదియే విధి, ఇదియే విధి, ఇదియే విధి. విధి అంటే చేయతగినది. అది వినయము ఉందా, వినయము లేదా, విధేయత ఉందా, విధేయత లేదా అని తెలియచేసేది ఏంటంటే విధి. ఆ విధిని, దేవుని పట్ల దేవుడు నిర్ణయించిన విధిని జాగ్రత్తగా మనం చేయగలిగితే గనక ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుని పట్ల విధేయత లేకపోతే గనక, దేవునికి నిర్ణయం పట్ల మనం అశ్రద్ధ చూపినట్లయితే గనక భయభక్తులు కలిగి శిక్షకు లోబడతారని నేను అనుకుంటుని. కానీ వారు దుష్టక్రియలు చేయట యందు అత్యాశక్తి కలిగిన వారు. జకర్యా గ్రంథము 3:7 వచనంలో చూడగలిగితే కనుక ఒకవేళ భయభక్తులు కలిగి భక్తి శ్రద్ధలతో శిక్షకు లోబడతారేమో అని అనుకున్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా శ్రమలో ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు, ఆయన శ్రమజీవిగా ఉండేటప్పుడు హెబ్రీ పత్రిక 5:8 వచనంలో చూడగలిగితే శ్రమలో విధేయత నేర్చుకున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు కూడా సంఘములో వధువు సంఘముగా మార్చబడాలనుకునే వారందరూ కూడా ఎన్ని ప్రతికూలతలు వచ్చినా దేవునికి విధేయత చూపించే వారముగా ఉండాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క కార్యక్రమము గొప్పది, దేవుని యొక్క ఉన్నతమైన స్థితి మహోపకరమైనది, మహిమ కలిగినది. దేవుని సన్నిధిలో కొంతమంది యాజకులతో వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు, దేవుని అంతరంగంతో నింపబడిన యాజకుడు, హృదయాంతరంగాలు ఎరిగిన వాడు. కానీ పేతురు గారి దగ్గరికి అననీయ సప్పేరాలు వచ్చారు. అపోస్తల కార్యాలు 5:1 చూడగలిగితే కనుక అననీయ సప్పేరాలు వచ్చి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, కీడును సంపాదించుకున్నారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తుంటే దేవుడంటే భయం లేదు, దేవుడు మందిరం అంటే భయం లేదు, దేవుని యాజకుడంటే భయం లేదు. వారు ఇష్టం వచ్చినట్లు లాభాపేక్షముతోటి మాట్లాడారు, లాభాపేక్షముతోటే ఉన్నారు, లాభాపేక్షముతోటే ఆలోచన చేశారు, దేవునికి భయపడలేదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే అననీయ సప్పేరాలు దేవునికి, దేవుని మందిరానికి, దేవుని యాజకునికి భయపడలేదు. కీడుని తెచ్చుకున్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు,
వారు సంపాదించింది, వారు ఆశించింది వారిని పాపానికి దాసులుగా మరిచింది. పాపము నుండి వచ్చే జీతము మరణమను మాటను రుజువుపరిచింది. దేవుని పట్ల భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుణ్ణి తృణీకరించారు, దేవుని పరిశుద్ధతను తృణీకరించారు, పరిశుద్ధాత్మ తండ్రి గారిని తృణీకరించారు. యూదులైన వారి తరాలు ఏమైనాయంటే, దేవుణ్ణి సిలువ వేసిన తరము, ఆ తర్వాత తరాలు అదే వీధుల్లో రక్తపు మడుగులుగా మార్చబడ్డారు. దేవుడు కనికరించేవాడు, పాపము క్రూరత్వము కలిగినది. దేవుడు ప్రేమించేవాడు, పాప ఫలితము తిరస్కరించేది, తృణీకరించేది, శాపకరంగాను మూర్ఖముగాను ఉంచేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని సన్నిధి పట్ల మనం భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో ప్రభువు ఒక మాట అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. లోకములో మనం ఇష్టానుసారంగా ఉండొచ్చు. ఇస్కరియోతు యోధ భయభక్తులు లేకుండా తిరిగాడు, భయభక్తులు లేకుండా మాట్లాడాడు, భయభక్తులు లేకుండా సంస్కారం తీసుకున్నాడు, భయభక్తులు లేకుండా ప్రభువుతో ఉన్నాడు, లోకముతో కలుపుకోవాలనుకున్నాడు, లోకంలో కలిపేద్దారనుకున్నాడు. చివరికి పాప ఫలితము ఇస్కరియోతు యోధ భవిష్యత్తును, చివరి ఘట్టాన్ని అతి ఆవేదనగాను ఆయాసకరముగాను మలిచింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మా యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు, దెయ్యాలు కూడా భయపడిని, అయ్యా నీవు దేవుని కుమారుడు అని దెయ్యాలు కూడా చూసి భయపడిని. దెయ్యాలు కూడా భయపడిని, కానీ మనం దేవునికి భయపడటం లేదు, దేవుని మాటకు భయపడటం లేదు, దేవుని క్రమానికి భయపడటం లేదు, దేవుని వాక్యానికి భయపడటం లేదు, దేవుని యొక్క మందిరానికి భయపడటం లేదనిస్తుంటే మనకి ఆత్మీయ జీవితం ఎటువంటిదో మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తుంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనొచ్చు భక్తి గలవాడిని అనుకునేలా వాని భక్తి వ్యర్థము. ప్రభువు చెబుతున్న మాట, భయభక్తులు లేకుండా నేను భక్తి గలవాడని అనుకొని తమ్మును తాము మోసపుచ్చుకునేవాడు, మోసపుచ్చుకుంటూ నేను భక్తి గలవాడిని అని అనుకుంటే, దేవుని మాటను కాదని, దేవుని స్థలమును కాదని, దేవుడిచ్చిన వారిని కాదని, దేవుని సంఘమును కాదని, దేవుడిచ్చిన వాటి మాటలను కాదని, ఇష్టానుసారంగా భక్తిని కొనసాగించుకుంటూ మోసపోతున్న వాడి యొక్క భక్తట వ్యర్థమైనది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తుంటే, దేవుని కృప మహోన్నతమైనది, మహిమ కలిగినది. దేవుని పట్ల మనం భయం కలిగిన వారిగా ఉన్నామా, భయం లేని వారిగా ఉన్నామా, భక్తి కలిగిన వారిగా ఉన్నామా, భక్తి లేని వారిగా ఉన్నామా, వ్యర్థమైన భక్తి కలిగిన వారముగా ఉన్నామా, ప్రయోజనకరమైన భక్తి కలిగిన వారముగా ఉన్నామా? ఏ భక్తితోటి దేవుని సన్నిధి పట్ల మనం ఉండగలుగుతున్నాం? లోకములో దేవుణ్ణి ఎత్తి చూపించే వారముగా ఉన్నామా, పాపమును ఎత్తిపోసుకొని నడిచే వారముగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రభువే అంటున్న మాట ఏంటనిస్తానంటే, దేవుని మందిరము మన పట్ల దీవెనకరమైనది. దేవుడు ఏర్పరచుకున్న మందిరము, దేవుడు ఏర్పరిచిన స్థలము దీవెనకరమైనది. దీవెనకరమైన స్థలములలో
భయభక్తులు కలిగి ఉండవలసినది, తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగి ఉండవలసినది, సంఘము పట్ల భయభక్తులు కలిగి ఉండవలసినది, దేవుడు ఏర్పరచుకున్న వారి పట్ల భయభక్తులు కలిగి ఉండవలసినది, దేవుని భయము లేని వారి పట్ల, దేవుడు ఏర్పరచుకున్న వారిని భయభక్తులతో లేని వారి పట్ల అది ఎప్పటికీ కూడా ఆశీర్వాదము కాదు. పేతురు గారిని చూడండి, ఇష్టానుసారంగా మాట్లాడారు. దేవుడు ఏర్పరచుకున్న యాజకుడి పట్ల ఇష్టములే అగౌరవంగా విలువ తక్కువగా మాట్లాడారు. అననీయ సప్పేరాలు ఏమయ్యారు? జాగ్రత్త. దేవుని మందిరమునకు వచ్చి దేవుని యాజకుల పట్ల, దేవుని వాక్యము పట్ల, దేవుని యొక్క కార్యక్రమం పట్ల మనము విలువ తక్కువగా మాట్లాడటం, అగౌరవంగా మాట్లాడడం, అర్థహీనంగా మాట్లాడడం అది ఎప్పటికీ కూడా మనకి ఆశీర్వాదం కాదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, తన్ను తాను జ్ఞానం అనుకునేవాడు దేవునికి ఎప్పుడు కూడా లోబడడు, దేవుని మాటకు లోబడడు, దేవుని కార్యమునకు లోబడడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే, భక్తిహీనులు, బుద్ధి తక్కువ కలిగిన వారు ఎప్పుడు కూడా దేవునికి లోబడలేదు, భయపడలేదు. హేరోదు చూడండి, దేవుడి యొక్క వార్త వెళ్ళింది, పాప భయం వచ్చింది కానీ, లోక సంబంధమైన భయం వచ్చింది కానీ దైవ సంబంధమైన భయము లేకుండా పోయింది. దైవమైన భయము లేదు కాబట్టే హేరోదు ఇష్టానుసారంగా బ్రతికాడు, విచ్చలవిడిగా బ్రతికాడు, దేవుడంటే లెక్కలేదుగా బ్రతికాడు. చివరికి శాపగ్రస్తమైన స్థితిలోనికి నడిపింపబడ్డాడు. అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతుంది, కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు అన్నింటిలోనూ నమ్మకంగా ఉంటాడు. అందుకని దేవుడు రాయించిన మాటను లోకాసువార్త 5వ అధ్యాయంలో ప్రభువు ఒక మాట అంటాడు, అయ్యా మేము ఎవరికి భయపడాలి అనిస్తుంటే, మీ శరీరాన్ని చంపేవాడికి కాదు, మీ ఆత్మను చంపేవాడికి మీరు భయపడండి. శరీరాన్ని హింసించి మరణింపచేసేవాడికి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఆత్మను పాడు చేసేవాడు, మీ ఆత్మ మీద అధికారం కలిగిన వాడికి మీరు భయపడండి. ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, మనుషుల యొక్క ఆత్మలు దేవుని వశములో ఉన్నవి, దేవునికి మనం భయపడాలి. దురాత్మలకు, దుష్టాత్మలకు ఇక్కడ భయపడితే దేవుని పట్ల ఎప్పుడు కూడా మనం భయభక్తులు లేని వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆ మించిని ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారుడా, మహిమ కలిగిన తండ్రి, మాధ్యం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించుము, ఆదరించుము, నడిపించుము. నీ పట్ల, నీ సన్నిధి పట్ల, నీ యాజకుల పట్ల, నీవిచ్చిన సంఘము పట్ల, నీవిచ్చిన కుటుంబము పట్లనైనా మేము భయభక్తులు కలిగి దీవెనకరంగా ఉండటానికి, ఆశీర్వాదానికి పాత్రగా మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబాలను తరతరాలు నైనా మీరు దీవించే నీ మనసు కలిగిన వారముగా, మేలు అయిన మనసును సంపాదించుకుని వారముగా మీరే మలచుకొని మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠపాలకును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మన ఎల్లరికి అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన.
ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన